అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీద చెప్పుకుంటున్నాం. ఉపమాన ధ్యాన సందేశాలు. 78వ ఎపిసోడ్ ఏమిటంటే, పాము కూరలు పీకితే ఎవరికి హాని చేయలేదు, అలాగే మనుషులోని చెడు తొలగిస్తే ఎవరికి హాని చేయడు. ఈ సందర్భంగా 42వ పార్ట్, ఈ 78 ఉపమానంలో 42వ పార్టు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎంచేతంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సూక్ష్మాతి సూక్ష్మంగా సృష్టిలోని రహస్యాలు, విషయాలు, జ్ఞానం అన్నీ తెలుసుకుంటూ ఉండాలి మనం. కారణం ఏంటంటే, మనమంతా ఆత్మలం. ఆత్మైన మనం ఒక జీవుల్లో ప్రవేశపెట్టబడ్డాం. అంటే శరీరంలో. ఎవరి చేత అంటే, ఓ పూర్ణాత్మ కానీ లేకపోతే మూలాత్మ కానీ ప్రవేశపెట్టబడి మనకు లక్ష్యాన్ని వాళ్ళు నిర్దేశించారు. అంటే లక్ష్యం నిర్దేశించబడింది మనకి. ఏమిటి? మనమెవరో మనం తెలుసుకోవాలి. అదే మన లక్ష్యం. ఎందుచేతనంటే, ఒక జీవుల్లో ప్రవేశపెట్టబడ్డాం అని చెప్పుకున్నాం. ఓ శరీరంలో. ఈ శరీరంలో ప్రవేశపెట్టబడిన మనము అంటే ఆత్మలం, అంశాత్మలం. జీవుల్లో కాదు, ఒక రకంగా చెప్పాలంటే మాయలోనే ప్రవేశపెట్టబడ్డాం. మాయలో ప్రవేశపెట్టబడి మాయ చేత ఆక్రమించబడ్డాం, ఆవరించబడ్డాం. మనము అంటే మీకు ఎప్పుడూ కూడా ఆత్మ అన్నది మీకు గుర్తుంచుకోగలిగితే మీకు ఇదంతా అర్థమవుతుంది. ఏమిటా మాయ? మనసు అనే మాయతో
ఆవరించబడ్డాం. దానితో పాటు ఎన్నో ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. ఈ ఇంద్రియాలకు కావలసినవన్నీ సృష్టిలోనే సృష్టించబడ్డాయి. వాటిని అనుభవించడానికి మాయ అనే మనసు కూడా సృష్టింపబడింది. ఇన్నిట్లలో బంధింపబడిన మనం అంటే ఆత్మ వీటన్నిటి నుంచి బయటపడి మన లక్ష్యాన్ని తెలుసుకోవాలి. ఏంటి మన లక్ష్యం? నేనెవరో తెలుసుకోవాలి. నేను మాయలో ఉన్నాను. ఏవైతే కనిపిస్తున్నాయో అన్నీ మాయే, ఉండనివే. విచిత్రం ఏంటంటే ఈ ఉండనివి నేను కానివి అన్నీ కూడా ఉండేవనిపిస్తున్నాయి. నావి అనిపిస్తున్నాయి, నాది అనిపిస్తున్నాయి. నిజంగా చూస్తే నువ్వు అనుకునే శరీరం నువ్వు కాదు, నాయ అనుకునేవన్నీ నీవు కావు. నా వాళ్ళు, నా సంసారం, నా ధనము అనుకునేవేవీ నీవు కావు. నువ్వు ఆత్మవు. ఇది తెలుసుకోవడానికే యోగీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు
గీత బోధించాడు, భగవద్గీత. ఈ భగవద్గీత యొక్క ఉద్దేశం ఏమిటంటే ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. అన్ని విషయాల యొక్క ఎసెన్స్, సారం ఏమిటంటే నీ లక్ష్యం నువ్వు తెలుసుకోవడానికే, అంటే నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికే. ఒక్కొక్క విషయం తెలుసుకోవడం ద్వారా వాటిని ఆచరించడం ద్వారా మనం మెల్లిగా ఆ స్థాయికి చేరుకుంటాం. అంటే లక్ష్యాన్ని తెలుసుకుంటాం, నేనెవరో తెలుసుకుంటాం. అందుకే రమణ మహర్షి వారు ఏమన్నారంటే డైరెక్ట్గా చెప్పేశాడు ఆయన, నువ్వెవరో తెలుసుకో అన్నాడు. దానికి విచారణ చేయి, అదే ఆయన చెప్పింది. విచారణ అంటే ఆలోచించు. వేటి గురించి ఆలోచించాలి? అదే కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అందుకే మీరు చూడండి భగవద్గీతలో గుడాకేశుడైనటువంటి, నిద్రను జయించినటువంటి అర్జునుణ్ణి యోగివి కా అన్నాడు. అంత గొప్ప గుడాకేశుడైన అర్జునుడు, నేను గొప్ప ధనుర్విద్యా పారంగతుణ్ణి, ఎన్నో శస్త్రాస్త్రాలు ఉన్నవాడిని, గొప్ప యోధుణ్ణి, ఎవరినైనా జయించగలవాడిని, అనే అభిప్రాయంలో ఉండేవాడు. ఎంతో రాజ్యానికి, గొప్ప రాజ్యానికి అధిపతిని, ధన సంపదలు కలిగిన వాడిని, ఇలాంటి అభిప్రాయాల్లో ఉండేవాడు. ఇన్ని ఉన్న అర్జునుడు ఏమని చెప్పాడంటే, నువ్వు యోగి కానైనా అందరికంటే యోగి గొప్పవాడు అని చెప్పాడు. జపతపాలు చేసేవాడి కంటే, పుస్తక జ్ఞానం ఉన్నవాడి కంటే, యజ్ఞ యాగాది కర్మలు చేసేవాడి కంటే యోగి గొప్పవాడు. ఎందుకు అన్నాడంటే యోగి గొప్పవాడని, ఆ యోగాన్ని అభ్యసించేటువంటి యోగే తన్ను తాను తెలుసుకోగలడు. మిగతా వాళ్ళకి అది అర్థం కాదు, తానెవరు అర్థం కాదు. అర్జునుడి పరిస్థితి అదే.
తాను ధనుర్విద్యా పారంగతుడు అనుకున్నాడు, గొప్ప యోధుడు అనుకున్నాడు. అభిమన్యుడు తన కొడుకు అనుకున్నాడు. అభిమన్యుడు చనిపోతే విలవిలా ఏడ్చాడు. ఆ యుద్ధంలో ఉన్న వాళ్ళంతా తన బంధువులు అనుకున్నాడు, దగ్గరవారు అనుకున్నాడు. తన యొక్క స్వరూపాన్ని, దేహాన్ని చూసి ఎంతో గర్వించేవాడు. ఎందుకు యోగి కమ్మన్నాడంటే, ఆ యోగాన్ని అభ్యసించినప్పుడు, యోగి కాగలిగినప్పుడు ఇదంతా అర్థమవుతుంది. ఏ అభిమన్యుడి కోసం అయితే ఏడుతూ కూర్చున్నాడో వాడు నీ కొడుకు కాదు నాయనా అన్నది అర్థమవుతుంది. అందుకే యోగం అన్నాడు శ్రీకృష్ణుల వారు. ఇవేమీ ఉండేవి కావు, వీళ్ళందరితో నీకే సంబంధం లేదు. నువ్వు ఏయైతే అనుకుంటున్నావో అదంతా ఉత్తి భ్రమ. అన్నీ అదృశ్యమైపోయేవే. ఎవరికి అర్థమవుతుంది ఇది? యోగికే అర్థమవుతుంది. అందుకనే అర్జున్ని యోగి అవ్వమన్నాడు. యోగి గొప్పవాడు అన్నాడు. ఈ మాయ గురించి అవగాహన కలగాలంటే యోగి అవ్వాల్సిందే. మాయలోంచి బయటపడాలంటే యోగి అవ్వాల్సిందే. నువ్వెవరో నీవు తెలుసుకోవాలంటే యోగి అవ్వాల్సిందే. నానా అనుకునే వాళ్ళంతా ఎవరో తెలుసుకోవాలంటే యోగి అవ్వాల్సిందే. అందుకే కృష్ణుడు యోగి అవ్వమన్నాడు. ఇలా కృష్ణుడు చెప్పిన విషయాలన్నీ మెల్లిమెల్లిగా మనల్ని మన లక్ష్యం వైపు నడిపిస్తూ ఉంటాయి. మన లక్ష్యం వైపు నడిపిస్తూ ఉంటాయి. దేనికే చూసుకుంటే మీకు అంత ఇది అర్థం కాదు. ఈ పాయింట్ చివరికి అక్కడికే నడిపిస్తుంది. అందుకే యోగం అన్నాడు. అంతేకాదు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఏం చెప్పుకుంటున్నామంటే నిష్కామ కర్మ చెయ్యాలి అన్నాడు. దాని గురించే చెప్పుకుంటున్నాం. సేవలు చెయ్యాలని తెలుసుకున్నాం,
ఇతరులకి మంచి చేయాలని తెలుసుకున్నాం, ఎవరికి హాని చేయకూడదని తెలుసుకున్నాం, ఎవరికి నష్టం కలిగించకూడదని తెలుసుకున్నాం. ఎందుకు అంటే నువ్వెవరో తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. ఎవరికైతే నువ్వు హాని చేస్తున్నావో వాళ్ళెవరో తెలుసుకుంటే ఇది అర్థమవుతుంది. ఎన్నో ఆశిస్తున్నావు, ఎన్నో కోరుకుంటున్నావు, ఎన్నో సంపాదించాలనుకుంటున్నావు, ఏదో సుఖపడిపోదాం అనుకుంటున్నావు. నువ్వు నీ వాళ్ళంతా నా వాళ్ళు కదండి. మరి ఎంత ఆరాటపడుతూ ఉంటావు నీ వాళ్ళ కోసం. వాళ్ళు నీ వాళ్ళైనట్టు, ఇప్పుడు నువ్వు అనుకునే ఆ శరీరం నువ్వైనట్టు. ఆహా, వాటి కోసం ఎన్నో తప్పులు చేయడం, పాపాలు చేయడం, ఎన్ని కోరుకుంటున్నావో, ఎన్ని ఆశిస్తున్నావో. ఆ కోరికల గురించే ఈ పనులన్నీ చేస్తున్నావు. అందుకే మెల్లిమెల్లిగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే, హాని చెయ్యొద్దు అన్న కాడి నుంచి మెల్లిమెల్లిగా తీసుకొస్తూ మంచి చెయ్యి అన్న కాడికి తీసుకొస్తూ, కోరికలు కోరుతూ పనులు చేస్తున్నప్పుడు చేసే కాడి నుంచి కోరికలు లేకుండా పనులు చేస్తూ ఉండు, ఫలితం ఆశించకు. నువ్వెవరో నువ్వు తెలియనప్పుడు ఇవన్నీ కోరుతూ ఉంటావు. నువ్వెవరో నీకు తెలిసినప్పుడు ఇంకా నువ్వు ఏం కోరుతావు? నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే అంతా నువ్వే అని తెలుస్తుంది. అంతా నేనే అని తెలుస్తుంది, అంతా నాదే అని తెలుస్తుంది. నేను తప్ప ఇంకేమీ లేదు అన్నది తెలుస్తుంది. ఇదంతా ఉన్నట్టుగా ఉంది అని అర్థమవుతుంది. ఒక్కసారి చెప్తే అర్థం కాదు కాబట్టి మెల్లిమెల్లిగా ఒక్కో విషయం గురించి శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో చెప్పడం జరిగింది. ముందు నిష్కామ కర్మ చేయమన్నాడు, ఏ ఫలితం ఆశించద్దు అన్నాడు. తర్వాత కర్మఫలాన్ని ఆశించే అధికారం నీకు లేదన్నాడు. నీకు అసలు రైటే లేదు. ఇంకా లోతుకు తీసుకెళ్ళాడు ఆయన అవగాహన కోసం. ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అది ఏమిటంటే,
అన్నిటికంటే కూడా కర్మఫల త్యాగం గొప్పది అన్నాడు ఆయన. చూడండి, ఒక్కో స్టెప్పు కోరికల గురించి అలా చెప్తున్నాడు ఆయన. ఇవన్నీ ఎవరికి అర్థమవుతాయి? నువ్వెవరో నీకు అర్థమవుతే కృష్ణుడు చెప్పింది నీకు అర్థమవుతుంది. నువ్వెవరో నీకు అర్థం కాకపోతే కృష్ణుడు చెప్పింది నీకేం అర్థమవుతుంది? ఇంకా ముందుకెళ్ళాడు ఆయన. మనం తెలుసుకోబోతున్నాం, రేపు కాకపోతే ఎల్లుండి తెలుసుకుంటాం. నువ్వు ఏ పని చేస్తున్నా కర్తృత్వ భావం లేకుండా చేయమన్నాడు ఆయన. చూడండి, నేను చేస్తున్నాను అనే భావం కూడా తీసేయమన్నాడు. ఎవరికి ఉంటుంది కర్తృత్వ భావం? ఈ దేహం నేను అనుకున్నవాడికి ఉంటుంది, అజ్ఞానంలో ఉన్నవాడికి ఉంటుంది. నేనెవరో తెలుసుకున్న వాడికి ఇంకెందుకు ఉంటుంది అది? అంటే ఆ స్థాయికి రా అని చెప్పడమే దాని అర్థం. డైరెక్ట్గా చెప్పకుండా మెల్లిమెల్లిగా మనల్ని ఆ స్థాయికి తీసుకొస్తున్నాడు. ప్రశ్నించుకుంటాం, ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఎందుకు అలా అన్నాడు అని ప్రశ్నిస్తాం. అప్పుడు మీకు అర్థమవుతుంది అంత. ఒక్కోటి మెల్లికి వచ్చి చివరికి ఆత్మ అయిన నువ్వు నీ లక్ష్యం ఏంటో నీకు అర్థమవుతుంది. అలా మీరు ఏది తీసుకున్నా సరే చివరికి మనల్ని మన లక్ష్యం వైపుకి నడిపిస్తున్నాడు ఆయన. ఎంత గొప్పదండి భగవద్గీత. చెప్పాడు కదా, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జన మా ముపేక్షంతు కౌంతేయ పునర్జన్మ నా విద్యతే అని. సృష్టిలో ఎన్నో లోకాలు ఉన్నాయి. కోటాను కోట్ల లోకాలు. నువ్వు పాపాలు చేస్తే భువర్లోకానికి వెళ్తావు, పుణ్యం చేస్తే సువర్లోకానికి వెళ్తావు, సేవలు చేస్తే మహాలోకానికి వెళ్తావు, ధ్యానం తపస్సు చేస్తే తపోలోకానికి వెళ్తావు, పూర్ణ జ్ఞానాన్ని సంపాదిస్తే శ్రీకృష్ణుడు ఉండేటువంటి సత్యలోకానికి చేరుకుంటాం. ఇలా ఎన్ని చేసి ఇంకే లోకానికి వెళ్ళినా భూమి మీదకి వస్తావు. నేను ఉండేటువంటి లోకానికి వెళ్తే ఇంక నువ్వు తిరిగి రావు అన్నాడు. అంటే ఆయన ఉండే లోకానికి ఎవరు వెళ్ళగలరు? తానెవరో తెలుసుకున్నవాడే వెళ్ళగలడు, ఆ జ్ఞానం ఉన్నవాడే వెళ్ళగలడు. అందుకే జ్ఞానం సంపాదించుకోవాలి అని పత్రి గారు చెప్పారు, నేను చెప్తున్నాను. నేను అదే మన లక్ష్యం. నేను, మా పిల్లలు, మా ఆయన, మా సంసారం బాగుండాలి, అది నాయన నీ లక్ష్యం. వాళ్ళ మీద మమకారాలు పెంచుకుంటూ, వాళ్ళే నా జీవితం అనుకుంటూ, మీరెవరో తెలుసుకోకుండా
మిమ్మల్ని మీరు త్యాగం చేసుకుంటూ మీరు ఎందుకు వచ్చారో మీకు తెలియక అజ్ఞానంలో జీవిస్తూ ఈ మాయే నిజమనుకుంటూ మాయమైపోయేవన్నీ నిజమనుకుంటున్నారు. దుఃఖంలో అల్లాడిపోతున్నాం మనం. పోలే బాగున్నావా? అది లేదు. కృష్ణుడు చెప్పింది అర్థం కావాలి అంటే పత్రి గారు చెప్పినట్టు 400-500 జన్మలు తీసుకోవాల్సిందే. ఒక్కో విషయం అర్థం కావాలంటే. ఈ ప్రపంచంలో హిందువులు ఉండే ప్రాంతంలో శ్రీకృష్ణుడు ఉద్భవించాడు. క్రిస్టియన్ ఉండే ప్రాంతంలో జీసస్గా వచ్చాడు ఆయన. ముస్లింలు ఉండే ప్రాంతంలో మహమ్మద్గా వచ్చాడు. బౌద్ధులు ఉండే ప్రాంతంలో బుద్ధుడిగా వచ్చాడు. ఇలా వచ్చి ఈ సత్యాన్ని బోధించారు. ఎవరు బోధించినా చివరికి లక్ష్యం ఏమిటి అంటే నువ్వెవరో తెలుసుకోవడం. అదే రమణ మహర్షి గారు డైరెక్ట్గా చెప్పాడు. చెయ్యి విచారణ అన్నాడు ఆయన. కృష్ణుల వారు చెప్పినటువంటి ప్రతిదీ విచారించు, లోతుగా విచారించు. ఏంటి ఇలా ఎందుకు చెప్పాడు ఈయన? ఆ పనే మనం చేస్తున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క విషయం మీద చాలా లోతుగా విచారిస్తున్నాం. ఏమండి, 400 జన్మలు పైగా పట్టేది ఈ ఒక్క జన్మలోనే నేర్చేసుకుంటామండి. తెలివైనవాడు, బుద్ధి ఉన్నవాడు ఎంత ఎక్కువ నేర్చుకోగలడో అవకాశం ఉన్నప్పుడు ఆ జన్మలో నేర్చుకోవాలి. అన్నీ అనుకూలించినప్పుడు, ఆ గురువు దొరికినప్పుడు, ఆ జ్ఞానం లభిస్తున్నప్పుడు, వినే అవకాశం లభించినప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. అందుకే నేను బద్దకించొద్దంటాను, భీమవరం మానద్దంటాను, మార్నింగ్ క్లాస్ తప్పనిసరిగా వినమంటాను. దాని మీద మళ్ళా అధ్యయనం చేయమంటాను, మళ్ళా వినమంటాను, విన్న దాంట్లో నుంచి పాయింట్లు రాసుకోమంటాను. క్లాస్ అయిపోయింది కదా, మన డ్యూటీ అయిపోయింది అనుకుంటూ వ్యవహారాల్లో పడిపోవడం కాదు. వ్యవహారం చూసుకోండి, తప్పేం లేదు. పనులు అయిపోయిన వెంటనే కూర్చోండి, మళ్ళా చెప్పిన వాటి మీద దృష్టి పెట్టండి. ఎంతసేపు ఆలోచించండి. ఏ విషయమైనా సరే చివరికి నేను ఆత్మ
అని తెలుసుకోవడానికి చెప్పబడ్డవే గొప్పవాళ్ళు చెప్పినవన్నీ. నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి, సాధించడానికి చెప్పబడ్డవే. నేను అనుకునే ఈ నేను కాదు, గుర్తెట్టుకోండి. అందుచేత అసలు నేను తెలుసుకోవడమే నీ లక్ష్యం. అంచేత ఈ అజ్ఞాన లక్షణాలు మనం తెలుసుకుంటూ ఫలితం ఆశించి ఏమీ చేయకూడదు అన్నదాన్ని చెప్పుకుంటున్నాం. శ్రీకృష్ణుల వారు అన్నిటికంటే కర్మఫల త్యాగం గొప్పది అని చెప్పారు. దాని గురించి రేపు చెప్పుకుందాం విపులంగా. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.